ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు రేపు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి ఇందుకు గాను సర్కార్ సమీకరించింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, వార్డు చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక నేడు పూర్తి కానుండటంతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. దీంతో రేపు రైతు భరోసా నిధుల విడుదలకు రేవంత్ సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపే రైతుల ఖాతాలో కూడా నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది రైతులకు గుడ్ న్యూస్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి కూడా రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రేపు రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. యాసంగి పంటకు సంబంధించి ఈ నిధులు జమ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం 12,000 రూపాయలు ఎకరాకు ఇస్తుంది. మొదటి విడతలో భాగంగా ఖరీఫ్ సీజన్ లో అంటే వర్షాకాలం పంట సీజన్ లో ఇప్పటికే ఎకరాకు 6,000 వేసినటువంటి ప్రభుత్వం రెండవ సీజన్ యాసంగి సీజన్ కు సంబంధించి మరొక 6,000 రూపాయలు ఎకరాకు వేయాల్సి ఉంటుంది. అయితే అది డిసెంబర్ లోనే రైతుల ఖాతాలో వేయాల్సినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు, ఇతర ఎన్నికల కోడ్, ఇతర కారణాలతోటి కూడా కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో వాటితోనే ముగుస్తుంది. రేపటి నుంచి రైతుల ఖాతాలో ఒక్కో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున దాదాపు 1,50,00,000 ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తా ఉంది. ఇందుకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2025-26 ఖరీఫ్ సీజన్ లో దాదాపు 69,38,548 మంది రైతులకు ఎకరాకు 6,000 చొప్పున దాదాపు 8,744 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా నిధులు ప్రభుత్వం మొదటి విడుదల చెల్లించినటువంటి నేపథ్యంలోనే దాదాపు 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రూపాయలు కూడా మొదటి విడుదల పంపిణీ చేసింది. యాసంగికి కూడా రైతు భరోసా చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయల నిధులను కూడా భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా సేకరించింది. అవి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేటాయించిన డబ్బులను ఇవాళ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం రేపు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవానికి సంక్రాంతికి రైతు భరోసా నిధులు చెల్లిస్తుందని రైతులంతా భావించారు. నిధుల సర్దుబాటు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా చెల్లింపుకు ఇక మార్గం కూడా సుగమమైనట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులకు సంబంధించి రైతులంతా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు ఇంకా రాకపోవడంతో కొంత ప్రభుత్వం మీద కూడా అసహనం వ్యక్తం ప్రదర్శించినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి కారణాలను రైతులు కూడా కొంత వింటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా రైతు భరోసా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం కొంత రైతుల్లో సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈ వానాకాల పంట సుమారు దాదాపు 1,46,00,000 ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. పూర్తిగా రైతు భరోసా నిధులను పక్కదారి పట్టకుండా, నిధుల దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలోనే శాటిలైట్ సర్వేను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఆ శాటిలైట్ సర్వేలో భాగంగా సాగులో ఉన్నటువంటి భూమికే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వే చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యాసంగి పంట రైతు భరోసా నిధులు కూడా కొంత ఆలస్యం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ సాగులో ఉన్నటువంటి భూమిని గుర్తించినప్పటికీ కూడా ఆ భూములకు ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తారంటే అంతా సాగులో ఉన్న భూమి లేకుంటే రైతు దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల లెక్కల ప్రకారం మొత్తం కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే సాగులో ఉన్న భూమిని ప్రస్తుతం గుర్తించినప్పటికీ కూడా రైతుల నుంచి వ్యతిరేకత రావడం, రైతులు ఓన్లీ సాగులో ఉన్న భూమికే ఇస్తే మాత్రం వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు అయితే ఇస్తా ఉంది. అయితే సాగులో లేని భూమి దాదాపు 20 లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి భవిష్యత్తులో వీటికి నిధులు ఇస్తుందా లేకుంటే ఆపేస్తుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనా రైతు భరోసా నిధులకు సంబంధించి రైతుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. మొదటగా ప్రభుత్వము కొన్ని నిబంధనలు పెట్టింది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తామన్నది. మళ్ళీ కొంత వ్యతిరేకత రావడంతో ఆ పైన ఉన్న వారికి రైతు భరోసా నిధులు ఇస్తామన్నది. ఇట్లా కొంత పొంతనలేని సమాధానాలు కూడా ప్రభుత్వం చెప్పడంతో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. కొంత రైతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకున్నాము. మొత్తానికి రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం కొంత క్లారిటీ తోటి ముందుకు వెళ్ళట్లేదు. దీంతో అటు రైతులు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైతు భరోసా నిధులకు సంబంధించి 2 నెలల సమయానికి తర్వాతకైనా నిధులు వస్తున్నటువంటి క్రమంలో రైతుల్లో అయితే సంతోషం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తిగా రైతు భరోసా నిధులు ఇవ్వాలన్న ప్రభుత్వం ఉద్దేశం అని రైతులు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే యాకేష్, అంటే మొత్తం ఒకేసారి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే విడతల వారిగా విడుదల చేస్తారా? గతంలో కూడా 1 ఎకరం ఉన్న వాటి రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా ఉన్నటువంటి రైతులకు విడతల వారీగానే ప్రభుత్వం నిధులు జమ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అయితే రాలేదు. నిధులు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది, కానీ అవి ఎట్లా చేస్తామనేది కూడా ఒక నిర్ణయం అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. గత సంవత్సరం ఇచ్చినటువంటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే విడతల వారిగా ఎకరాకు 6,000 ఇస్తుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అంతమంది రైతులకు కూడా రైతు భరోసా నిధులు వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోలేదు. అయితే రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలని గత చాలా రోజుల నుంచి కూడా తెలంగాణలో డిమాండ్ వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కువగా భూస్వాములు ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు లేకుంటే ఇతర కొద్ది రాజకీయ నాయకులకు ఎక్కువగా భూములు, వ్యవసాయ భూములు ఉంటాయి కనుక వారందరికీ కూడా రైతు భరోసా కట్ చేయాలనేది చాలా రోజులుగా డిమాండ్ వస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో ఆ నిర్ణయానికి కొంత మొగ్గు చూపింది. అయితే చాలా మంది రైతులు మొదటగా దాన్ని వ్యతిరేకించినప్పటికీ మళ్ళీ తర్వాతకి అలా ఇస్తే బాగుండదని మళ్ళీ ఒకసారి రైతుల్లో వ్యతిరేకత వచ్చినటువంటి క్రమంలో మళ్ళీ తలొగ్గిందని చెప్పుకోవచ్చు. ఎంతమంది ఎవరికైనా అంటే ప్రభుత్వ ఉద్యోగులకైనా లేకుంటే ఇతర బడా వ్యాపారులకైనా రాజకీయ నాయకులకైనా ఎంత ఉన్నా కూడా భూమి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం రైతు భరోసా ఇస్తా ఉంది. అయితే ప్రధానంగా చిన్న సన్నకారు రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలి, ఆ పై ఉన్న వారికి ఆ రైతు భరోసాను కట్ చేయాలి, బంద్ చేయాలనేది అయితే ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం పరిణీయంలోకి తీసుకుంటే చాలా వరకు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక లోటు తోటి సతమతమవుతుంది. ఒక సీజన్ కు సంబంధించి 9,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాలోకి వేస్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే భారీగా కూడా నిధులు సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. నిధులు కూడా పక్కదారి పట్టే అవకాశం అయితే ఉండదనేది తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో చాలా వరకు ఈ వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి మొత్తం కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ భూములకు కూడా ఇంకా రైతు భరోసా కింద నిధులు వస్తున్నటువంటి సందర్భం ఉంది. వాటన్నింటినీ కూడా కట్ చేస్తే నిధులు పక్కదారి పట్టు, దుర్వినియోగం కావు, మళ్ళీ మరొక పథకానికి కూడా నిధులు ఉపయోగపడతాయి అనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటివరకైతే దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి 1,45,00,000 ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వడానికైతే రేపు శ్రీకారం చుట్టింది. రేపు రైతుల ఖాతాలో కూడా ఈ నిధులు జమ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.